కవిత కొన్ని విమర్శల తర్వాత దేవనపల్లి కవితగా మారొచ్చు ఆఫ్ కోర్స్. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రంగు రుచి వాసన అని ఉంటే చూడు, అవైతే పోవు కాదు ఇప్పుడే. ఎందుకంటే అల్లనే పుట్టి అల్లనే పెరిగింది కాబట్టి ఇప్పుడే ఆ ఫ్లేవర్స్ పోయే అవకాశం అయితే లేదు. వీలైనంత వరకు తుడిచేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి అయితే నిన్న ప్రకటించింది, మనందరికీ తెలిసిందే. అయితే సిద్దిపేట లేకపోతే బోధన అని 2 ఆప్షన్స్ పెట్టింది. 2 ఆప్షన్స్ ఎందుకు పడుతుంది మరి? సిద్దిపేట నుంచి ఎందుకు పోటీ చేస్తాను ఖచ్చితంగా ఖరాఖండిగా ఎందుకు చెప్పలేకపోతుంది? ఇదిగో పులి అదిగో పులి అంటే ఇక వస్తున్నా ఇక సిద్దిపేటకు వస్తున్నా, ఇక సిద్దిపేటలో పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఎవరికైనా హింట్ ఇచ్చి ఇంకేమైనా విషయాలు ఉంటే సర్దుకుందామని చూస్తుందా? లేకపోతే నిజంగా ఖచ్చితంగా సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలాసార్లు మా సిద్దిపేటలో చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. కవిత వస్తుందట సిద్దిపేటకి, కవిత వస్తుందట సిద్దిపేటకి, హరీష్ రావుని పక్కకు పెడతారట. కనీసం ఆ కాలంలో నిజమైతలేదు. మరి కవిత నిజంగా సిద్దిపేటకు వస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఈ 17, 18 తారీఖు 19 తారీఖు ఏదో భూమి పూజ కూడా ఉంటుంది, అది అనేది కూడా అన్నారు. అది ఆఫీస్కి సంబంధించి ఏదో అది కూడా ఏదో పోస్ట్ పోన్ అయినా అంటారు. ఇట్లా రకరకాలుగా విషయాలు వినబడుతున్నాయి. కవిత సిద్దిపేట నియోజకవర్గంలో చాలా మందిని టచ్ చేస్తుంది, ఫోన్ చేస్తుందని కూడా వినబడుతుంది. కానీ ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు. అయితే సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, అక్కడ కాకపోతే బోధన్లో మే నెలలో కొత్త పార్టీ, సిద్దిపేట లేకపోతే బోధన్ మే నెలలో కొత్త పార్టీ పెడతాడా. సామాజిక తెలంగాణే లక్ష్యం, ఒక లైన్ రాసుకుంది, సామాజిక తెలంగాణ. సో ఏ పార్టీకైనా ఒక ట్యాగ్ లైన్ అనేది అవసరం కదా. సో ఇక్కడ ట్యాగ్ లైన్ లేకపోతే కష్టం కదా. ట్యాగ్ లైన్ లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు పోదు. అంటే ఒక బలమైన సోల్, బలమైన ఒక ఇది ఉండాలి. ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక, టిఆర్ఎస్ ఏమో ప్రత్యేక తెలంగాణ, ఒక్కొక్కటి ఏంది. మన టీడీపీ ఏమో తెలుగువారి ఆత్మగౌరవం, అట్లా ఇట్లా ఏదో ఒకటి బలమైన ఒక లైన్ లేకపోతే, మెజారిటీ ప్రజల ఆకాంక్ష సంబంధించి ఒక చిన్న సోల్ అనేది లేకపోతే ఏ పార్టీ కూడా నిలబడదు, అది వాస్తవమే. మరి కవిత సామాజిక తెలంగాణ అంటుంది. గతంలో ఎవరు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా గదే అన్నట్టు, సామాజిక తెలంగాణ అదే సామాజిక న్యాయం అనేది అనిపించిండు. ఈ మేడం సామాజిక తెలంగాణ అంటుంది చిరంజీవి గారు కూడా. ఇక్కడ ఈమె పార్టీల ప్రస్తావన తీసుకొస్తూ చాలా విషయాలు చెప్పింది. చిరంజీవిని కానీ, అటు మన ఈయనెవరు దేవేందర్ గౌడ్ గురించి కానీ,